ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం స్తుతి. ప్రార్థనతో ముందుకెళ్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, స్తుతి ఆరాధనకు అర్హుడవైన దేవా, ఈ యొక్క అంశ భాగం ద్వారా మీరు మా అందరితో మాట్లాడి బలపరచమని, మిమ్మల్ని స్తుతించే సాధనాలుగా, యోధులుగా, వీరులుగా, సైన్యముగా చేయమని ఈ నామములో ప్రార్థించాడు పొంది ఉన్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరము కూడా యుద్ధ భూమిలో ఉన్నాం. గొప్ప ఆత్మీయ యుద్ధాన్ని మనం ప్రతిరోజు ఎదుర్కొంటున్నాం. ఏదో ఒకరోజు 2 రోజులు కాదు. మనం ఎప్పుడైతే యేసుప్రభు వారిని నమ్మామో, యేసుప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించామో, ఆ క్షణం నుండే అనేక దుష్ట శక్తులు మనకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కూడుకున్నాయి. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది కదా, ఎవరైనా మనకు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆ మనిషి పోరాడుతున్నాడు అని మనం అనుకుంటాం. కానీ వాక్యం ఏమని సెలవిస్తుంది? మనం పోరాడునది శరీరులతో కాదు, ప్రధానులతో కాదు, అధికారులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో కాదు, ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుచున్నాము అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకి తెలియజేయబడుతుంది. అందుకే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఈ మాట రాస్తాడు: మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మనం కంటికి కనబడని శత్రువుతో పోరాడుతున్నాం. మరి ఒకవేళ మన ముందున్న వ్యక్తితో పోరాడాలి అంటే ఏ కత్తినైనా, డాలునైనా, ఏ మిసైల్నైనా, బాంబునైనా, ఏదైనా కనీసం చేతులైనా ఉపయోగించి పోరాడగలుగుతాము. కానీ అపవాది కంటికి కనబడడు, అపవాది యుద్ధం కంటికి కనబడదు. మరి మనం ఎలా కంటికి కనబడని యుద్ధాన్ని కంటికి కనబడని వ్యక్తితో పోరాడాలి? హల్లెలూయా. అందుకే మనం ఆ యుద్ధం మనకు కనబడదు, ఆ శత్రువు మనకు కనబడడు, కాబట్టి మనం భయపడుతూ ఉంటాం. అందుకే దేవుని వాక్యంలో శత్రువు ఎదుట మనం నిలబడడానికి దేవుడు తానే తన సర్వాంగ కవచాన్ని మనకు అనుగ్రహించాడు. సరే, మనం ఆ యొక్క సర్వాంగ కవచాన్ని వేసుకొని శత్రువు ఎదుట ధైర్యంగా నిలబడతాం. మరి నిలబడినంత మాత్రాన పోరాటం జయిస్తామా? శత్రువుని ఓడించగలుగుతామా? లేదు. మరి ఏం చేయాలి? దేవుడు సర్వాంగ కవచాన్ని మాత్రమే ఇవ్వలేదు, అది ధరించుకొని ధైర్యంగా నిలబడి స్తుతి ఆరాధన అనే ఆత్మీయ ఆయుధాన్ని ఉపయోగించి మనం పోరాడొచ్చంట అపవాదితో. హల్లెలూయా. ఈ స్తుతి ఆరాధన మనకు కనబడదు, అది ఒక ఆయుధం అన్నట్టు కూడా మనకు అనిపించదు. కానీ ఆ కనబడని శత్రువును, కనబడని యుద్ధం రంగంలో మనం పోరాడాలి అంటే ఆ కనబడని ఆయుధమైన స్తుతి ఆరాధనే. హల్లెలూయా. ఈరోజున మీకు ఎన్నో పోరాటాలు మీ ముందు కనబడుతూ ఉన్నాయి. కానీ దాని వెనుక ఉన్న దానికి సంబంధించిన దురాత్మ, దాన్ని తీసుకొచ్చిన శత్రువు మీకు కనబడటం లేదు. ఆ పోరాటం మీరు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యను మీరు ఎదుర్కొంటున్నారు, ఆ అనారోగ్యాన్ని మీరు ఎదుర్కొంటున్నారు. దాని వెనుక దాన్ని తీసుకొచ్చిన శత్రువు మీకు కనబడటం లేదు. కాబట్టి మీరేం చేయాలో తెలుసా? కనబడే వ్యక్తిని కాదు తిట్టవలసింది, మనకు నోటికి వచ్చినట్లు మాట్లాడడం కాదు. ఆ సమయంలో మనకు చేయాలి అనిపించింది చేయడము కాదు. మన శత్రువు శరీర సంబంధమైన శత్రువు కాదు, మన శత్రువు కనబడని శత్రువు. కాబట్టి కనబడని ఆయుధాన్ని ఉపయోగించి పోరాడితేనే దానిపై మనం విజయం చూడగలుగుతాం. అందుకే స్తుతి ఆరాధన అనేది ఒక బలమైన, అనివార్యమైన, శక్తివంతమైన, అజేయమైన, బలమైన ఆయుధం అని మనం చెప్పవచ్చు. ఒక యుద్ధంలో కొంతమంది శత్రువులని చంపడానికి కొంతమంది సైనికులు బాంబులను ఉపయోగిస్తారు, కొంతమంది కొన్ని యుద్ధాలలో బాంబులను ఉపయోగిస్తారు, కొన్ని యుద్ధాల్లో కత్తులను ఉపయోగిస్తారు, కొన్ని యుద్ధాల్లో మిసైల్స్ను ఉపయోగిస్తారు. వాటిని ఉపయోగించి బలమైన సైన్యం కూడా ఓడిపోతుందేమో, కానీ బలహీనమైన మనం మాత్రం ఈ బలమైన ఆయుధాన్ని ఉపయోగిస్తే తప్పకుండా పోరాటంలో గెలుస్తాం. హల్లెలూయా. గొప్పగా పోరాడగలిగిన వారు, యుద్ధ వీరులు కూడా కొన్నిసార్లు వారు ఉపయోగించగలిగిన ఆయుధాలను ఉపయోగించి ఆ పోరాటంలో ఓడిపోయి తిరిగి ఓటమితో వచ్చిన వారు ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ ఆరాధన, స్తుతి అనే కవచాన్ని మనం ధరించుకొని పోరాడతామో ఇక విజయానికి తిరుగులేదు. దేవుడే మన పక్షాన పోరాడతాడు. అప్పుడు విజయం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదో మామూలుగా మనం గెలిస్తే ఉన్నట్టు ఉండదు. మన పక్షాన దేవుడు పోరాడుతున్నాడు కాబట్టి ఆ గెలుపు చాలా ఉన్నతంగా ఉంటుంది. కానీ సాతాను ఎప్పుడు కూడా ఈ ఆరాధనని, స్తుతిని సహించలేడు. అందుకే నేను చాలాసార్లు ఒక మాట చెప్తుంటాను, స్తుతి ఆరాధనతో ఎవరు పెట్టుకోలేరంట. ఆ స్తుతి ఆరాధన ఎంతో గొప్పది. ఆ స్తుతి ఆరాధనకి విరుద్ధంగా లేచి అపవాది కూడా పెట్టుకోలేడు, విరుద్ధంగా లేచి మనిషి కూడా పెట్టుకోలేడు. స్తుతి ఆరాధనని సహించలేడంట అపవాది. మనం దేవుణ్ణి ఆరాధించే ప్రతిసారి సాతాను సమూహాలన్నీ కూడా మనల్ని కలవరపెట్టాలని, మనం భయపడేలాగా చేయాలని ఎన్నో పరిస్థితులను తీసుకొస్తూ ఉంటాడు. సాతాను
పతనం ఇక్కడే ఉద్భవించింది కదా. ఎందుకంటే వాడి కొరకు ఇలాంటి ఆరాధన కోరుకున్నాడు కాబట్టే వాని పతనం అక్కడే స్టార్ట్ అయింది. వాడు ఎప్పుడు కూడా దేవుని దగ్గర తంబూరతోనూ పిల్లన గ్రోవితోనూ ఆరాధించేవాడు. ఆ యొక్క లూసిఫర్ స్వరంలోనే ఎన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ ప్రపంచంలో ఉన్నాయో అన్ని రకాల ఇన్స్ట్రుమెంట్స్ని దేవుడు ఆ యొక్క స్వరంలో పెట్టేసి ఆరాధించుటకు, ఆరాధన నాయకుడిగా నడిపించుటకు మరి అక్కడ పరలోకంలోనే నిలబెట్టడం జరిగింది. కానీ ఆ ఆరాధన దేవునికి కాదు, నాకే చెందితే ఎంత బాగుంటుంది అని కోరుకున్నాడు కాబట్టి అక్కడ అతడి పతనం అనేది స్టార్ట్ అయింది. అది తెలిసిన దేవుడు ఊరుకున్నాడా? లేదు. వాడిని వెంటనే పాతాళంలో, నరకంలో ఒక మూలకు తోసివేయడం జరిగింది. వాడు నిజమైన ఆరాధనను ఆశించాడు కాబట్టే దేవుని మహిమ నుండి పడిపోయాడు. వాడు పడిపోయిన నాటి నుండి నేటి వరకు కూడా సాతాను దేవుడు ఆరాధించుటకు ఇష్టపడటలేదు. ఆ ఆరాధన వాడు కోరుకున్నాడు కాబట్టి దేవుని ఆరాధించుచు ఉంటే వాడు ద్వేషిస్తున్నాడు. అనేక యుగాలు వాడు ఆరాధనను తన వైపు మరల్చుకోవాలని ఎంతో ప్రయత్నించాడు, ఇప్పటికీ ప్రయత్నిస్తూ ఉన్నాడు. వాడుకున్న గొప్ప కోరికలలో ఒకటి ఏంటంటే ప్రజల దృష్టి అంతా కూడా వాడి వైపు త్రిప్పుకోవాలి అంటే అది సాధ్యం కావట్లేదు. కాబట్టి మన దృష్టి అంతా కూడా శరీరం వైపు, లోకం వైపు, సిరి సంపదల వైపు, భోగాల వైపు, సుఖం వైపు, లగ్జరీస్ వైపు, ఇటువైపు నడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే అవి వచ్చిన వెంటనే కొంతమంది దేవుని నిర్లక్ష్య పెడుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, దేవుణ్ణి దుఃఖపెడుతూ ఉంటారు. ఇంకా దేవుడే లేడు, నాకు అన్నీ ఉన్నాయి కదా, ఇది దేవుడు ఇవ్వలేదు అని ఇలాంటి మాటలన్నీ మన నోటి నుండి వచ్చేలాగా చేస్తూ ఉంటాడు. అందుకే అపవాది ఎప్పుడు కూడా ఇలాంటి వాటన్నింటి వైపు మనల్ని మళ్లించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దేవుడు ఎంత స్థితిని ఇచ్చినా కూడా నేను ఆ స్థితిలో నమ్మకంగా ఉండగలను, ఆ స్థితిలో కూడా నేను నా దేవుని స్తుతిస్తాను అని మనం తీర్మానించుకున్నట్లయితే అపవాది పన్నాగాలు ఏమీ మనపై పని చేయవు. నిజమైన ఆరాధికులతో అపవాది ఏ మాత్రం పెట్టుకోలేడు. ఒక్క మాట, నేను ఏ స్థితిలో ఉన్నా, దీని స్థితిలో ఉన్నా, దరిద్ర స్థితిలో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నా, సంపన్న స్థితిలో ఉన్నా, కరువులో ఉన్నా, కలిమిలో ఉన్నా, లేమిలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, బాధలో ఉన్నా, ఆనందంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, నలుగురితో ఉన్నా, ఒంటరితో ఉన్నా, నేను నా దేవుని స్తుతిస్తాను, నా దేవుని ఆరాధిస్తానని మనం ఎప్పుడైతే తీర్మానించుకుంటామో ఎక్కడ పడేసినా కూడా అక్కడ అభివృద్ధి చెందగలుగుతాం. చూడండి, యోసేపు జైల్లో ఉన్న ఫలించాడు, రాజభవనంలో ఉన్న ఫలించాడు, గోతిలో ఉన్నా కూడా అక్కడ కూడా దేవుడు మొరవిని వెంటనే పైకి తీసుకొచ్చాడు. మనం ఎక్కడున్నా కూడా ఫలించగలుగుతాం మనం ఆ తీర్మానంతో ఉన్నట్లయితే. కానీ అపవాది ప్లాన్ ఎప్పుడూ కూడా మనల్ని ఏదో ఒక రకంగా ప్రలోభపెట్టో, భయపెట్టో, భ్రమపెట్టో, మోసపరచో, ఏ రీతిగానైనా వాడిని ఆరాధించేలాగా చేయాలని వాడు అనేక రీతులుగా ప్రయత్నిస్తూ ఉంటాడు. వాడు మాత్రమే పని చేయడం కాదు, వాడి అనుచరులు కూడా పని చేసేలాగా ప్రేరేపిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటాడు. కాబట్టి మనం చాలా చురుగ్గా ఉండాలి. ఇది అపవాది పన్నాగం, ఇది అపవాది తీసుకొచ్చే పోరాటం. దీనిని నేను జయించాలి అంటే స్తుతియే, ఆరాధనే నాకు మార్గము అని చెప్పి మనం ఇంకా ఎక్కువగా స్తుతి చేయాలి. కానీ నాకు ఈ పోరాటం వచ్చింది, నా మూడేం బాగోలేదు, నా ఆలోచనలు ఏమీ బాగోలేవు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు ఈ పరిస్థితిలో ఏ మార్గంలో వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, నేను ఏ చూస్ చేయాలో, నాకు ఏ ఎంపికలు చేయాలో నాకు అర్థం కావట్లేదు, నా ముందు ఇలా ఉంది ఈ పోరాటం, ఈ మనిషి ఏంటి నాతో ఇంతగా పోరాడుతున్నాడు, ఇంతవరకు బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడేంటి ఇలా మారాడాడు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఈ అనారోగ్యం ఏంటి ఇంత సడన్గా వచ్చింది, ఇక్కడికి వెళ్దాము అంటే అక్కడ అన్ని మూయబడిన ద్వారాలు ఉన్నాయేంటి, ఇలాంటివన్నీ కూడా అపవాది తీసుకొచ్చేవే. అప్పుడు మనం చాలా చురుగ్గా ఒక మాట అనాలి, అపవాది నువ్వెన్ని తీసుకొచ్చినా నా దేవుడు సమస్తం సమకూర్చి నాకు మేలు కలుగుటకై సమకూర్చి జరిగిస్తాడు. నేను స్తుతిస్తాను నా దేవుని, నేను మరింతగా స్తుతిస్తాను, మునుపు కంటే ఎక్కువగా ఇప్పుడు స్తుతిస్తాను అని ఎప్పుడైతే పలుకుతామో వాడు అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడండి. చూడండి, మీ ఇంట్లో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీకు తెలిసిన వారిలో కానీ ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వారి దగ్గరికి వెళ్ళి ట్విక్లింగ్ పెట్టండి, చెక్కిలి గింతలు పెట్టి చూడండి ఒకసారి. వారు ఎక్కడ చెక్కిలి గింతలు అవుతుంది అని మనం ముందుగా పరీక్షిస్తాం. కొంతమంది పిల్లలు చేతుల దగ్గర పెడితే నవ్వుతూ ఉంటారు, కొంతమంది మెడ దగ్గర పెడితే నవ్వుతుంటారు, కొంతమంది పొట్ట దగ్గర లేకపోతే నడుము దగ్గర పెడితే నవ్వుతూ ఉంటారు. అలా కొంతమందికి కొన్ని చోట్ల బలహీనత అనేది ఉంటుంది, అక్కడ పెడితేనే వారు నవ్వుతారు ఆ పిల్లలు. అపవాది కూడా సేమ్ అంతే. మనం ఏ విషయాన్ని తీసుకొస్తే
మన స్థుతిని ఆపేస్తామో ఆ దానిని మరలా తీసుకొస్తూ ఉంటాడు. చూడండి, మనం ఇప్పుడు ఆ పాపకి చెక్కిలి గింతలు పెట్టామో, ఎక్కడైతే ఎక్కడైతే తనకు చెక్కిలి గింతలు అయ్యాయో అక్కడే మనం మాటికి పెడతాం. ఎందుకు? అతడు నవ్వాలి, ఆమె నవ్వాలి అని. ఆమె సంతోషిస్తే మనం సంతోషిస్తాం కాబట్టి అక్కడే పెడతాం. మరలా రెండోసారి ఆ బేబీని మనం ఎదుర్కొన్నప్పుడు కూడా ఆ బేబీ నవ్వాలి అంటే మనం అక్కడే చెక్కిలి గింతలు పెడతాం. ఎప్పుడు ఆ బేబీని కలిసినా కూడా మనం ఆమె నవ్వాలి అంటే మనం అక్కడే చెక్కిలి గింతలు పెడతాం. సేమ్ అపవాది కూడా అంతే. మనకు ఎక్కడైతే బలహీనత ఉందో దానిపైన మరలా కొడతాడు, దాన్ని తీసుకొస్తాడు. ఓహో, ఈమె బలహీనత ఇది తీసుకొస్తే స్తుతి ఆపేస్తుంది, ఇది తీసుకొస్తే, ఈ పోరాటం తీసుకొస్తే, ఈ పరిస్థితి తీసుకొస్తే స్తుతి ఆపేస్తుంది, కాబట్టి నేను దీన్నే తీసుకొస్తా. ఒకరోజు అయిపోయింది, మరలా కొంచెం లేచి స్తుతిద్దాము అనుకునేలోపు మరలా అదే పోరాటాన్ని తీసుకొస్తాడు. మరలా కొంచెం జయించి మరలా స్తుతిద్దాము అని ప్రయత్నించేలోపు మరలా తీసుకొస్తాడు. మరలా స్తుతిద్దామని ప్రయత్నించేలోపు మరలా తీసుకొస్తాడు. ఇలా కొట్టిన దెబ్బనే మరలా కొడుతూ పడేస్తూ ఉంటాడు. కాబట్టి దాన్ని మనం గమనించాలి. మనకున్న బలహీనత ఏంటో, ఆ బలహీనతలో మనం పలుకుతున్న మాట ఏంటో మనం గమనించుకోవాలి. ఏది ఎదురవుతే మన స్తుతి ఆగిపోతుందో మనం గమనించుకోవాలి. అనారోగ్యం వెంబడి అనారోగ్యం వస్తుంది అంటే అపవాది తీసుకొచ్చే పన్నాగం అది. నీ స్తుతి ఆపడానికి వాడు తీసుకొచ్చే స్థితి అది. నిజంగా నీ స్థితి మారాలి అంటే ఏ స్థితిలో పెట్టినా నీ స్థుతి మారదు. అందుకే నేను ఒక మాట నా బుక్లో రాసుకున్నాను, నా స్థితి మారినా నా స్థుతి మారకూడదు. అందరూ చెప్తుంటారు కదా, నీ స్థితిని మారుస్తుంది అని. అందుకు దేవుడు ఒక ఆలోచనగా నాకు ఈ మాటనిచ్చాడు. నీ స్థితి మారినా నీ స్థుతి మారకూడదు. నేను ఉన్నత స్థితిలో ఉన్నా నా స్థుతి ఉన్నతంగానే ఉండాలి, నేను దీన స్థితిలో ఉన్నా నా స్థుతి ఉన్నతంగానే ఉండాలి. అందుకే దైవజనులు ఒక మాట చెప్తుంటారు కదా, ఎప్పుడు మనం లైవ్లో వింటూ ఉంటాం కదా ఈ మాట. యోబు గారి స్థితి దీనంగా పెంట మీదకి వెళ్ళినా కూడా ఆయన విశ్వాసం సింహాసనం మీదే ఉంది కాబట్టి తిరిగి ఆ విశ్వాసం ఆయనను మరలా సింహాసనం మీద కూర్చోబెట్టింది అంట. నీవు ఏ స్థితిలో పడిపోయినా నీ స్థితి ఉన్నతంగా ఉంటే మరలా నీ స్థుతి ఉన్నతంగా ఉంటే నీ స్థుతి మరలా నీ స్థితిని ఉన్నతంగా నిలబెడుతుంది. హల్లెలూయా. కాబట్టి అపవాది తీసుకొచ్చే పోరాటాలకి భయపడిపోయి స్థుతిని ఆపకండి. స్థుతి మీ స్థితిని ఉన్నతంగా నిలబెడుతుంది ఎప్పుడూ కూడా. ఇది ఒక ఆయుధంగా మనకు అనుగ్రహించబడింది. కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం 149 అధ్యాయాలు మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అక్కడ ఒక స్తుతించే వ్యక్తికి ఇవ్వబడిన ఒక ఆయుధం, రెండంచులు గల వాడిగల ఖడ్గం అని వాక్యంలో స్తుతి గురించి తెలియజేయబడింది. ఈ ఆయుధాన్ని ఎవరైతే ఉపయోగిస్తారో తప్పకుండా విజయం చూడగలుగుతారు. హల్లెలూయా.